సంగీత్ శోభన్, నయన్ సారికాలు హీరో హీరోయిన్లుగా చేస్తున్న రాకాసు సినిమా టీజర్ వచ్చింది. ఒక డిఫరెంట్ లుక్ తో, విజువల్స్ తో టీజర్ ఆకట్టుకుంది. కథ అంతా ఒక శాపానికి గురి అయిన ఒక గ్రామం గురించి అని అర్థమవుతుంది. కొన్ని శక్తుల మధ్య ఆ గ్రామ ప్రజలు నివసిస్తున్నారని తెలుస్తుంది. మన ఊరి శాపమిది, మన పూర్వీకులు ఎంచుకున్న తలరాత లాంటి డైలాగ్స్ తో మొదలైన ఈ టీజర్లో విజువల్స్ బాగున్నాయి. చాలా కొత్తగా అనిపిస్తాయి. విఎఫ్ఎక్స్ క్వాలిటీ కూడా బాగుంది. ఇక ఈ గ్రామంలోకి వీరబాబు అమెరికా నుండి వచ్చి ఇరుక్కుంటాడు. అక్కడ ఉండే విచిత్ర పరిస్థితులు, దెయ్యాలు, భూతాల మధ్య వీరబాబు పడే పాట్లు చూస్తుంటే కథ అంతా కామెడీగా సాగిపోతుందని అర్థమవుతుంది. అసలా విలేజ్ లో ఉన్న మిస్టరీ ఏమిటి? వీరబాబు ఎందుకు ఆ ఊర్లో ఇరుక్కున్నాడు? ఆ శక్తులు వీరబాబుని ఏం చేశాయి? వాటి నుండి ఎలా బయటపడ్డాడు? చివరికి వీరబాబు ఆ గ్రామానికి ఏం చేశాడు అన్నది తెలియాలంటే ఏప్రిల్ 3 వరకు ఆగాల్సిందే. సినిమా టీజర్ చూస్తుంటే మనకు హిందీ సినిమా స్త్రీ గుర్తుకు వస్తుంది. ఈ జానర్కి ఎప్పుడు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉంటారు. అలనాటి విఠలాచార్య జగన్మోహిని సినిమా నుండి మొన్నటి ప్రేమ కథా చిత్రం మసూద సినిమాల వరకు అనేక సినిమాలు వచ్చి విజయం సాధించాయి. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి గెటప్ సీను తదితరులు నటిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిహారిక జీ స్టూడియోస్తో కలిపి ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తుంది. నిహారిక మొదటి సినిమా ప్రొడ్యూసర్గా కమిటీ కుర్రోళ్ళు. అది మంచి విజయం సాధించింది. రెండో చిత్రంగా వస్తున్న రాకాస కూడా అంతటి విజయం సాధించాలని ఆశిద్దాం. ఈ చిత్రానికి దర్శకురాలు మానస శర్మ మహేష్ ఉప్పలతో కలిసి ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, బెంచ్ లైఫ్ లాంటి సిరీస్లకి రైటర్గా పనిచేసింది. ఈ సినిమాతో మానస శర్మ దర్శకురాలిగా మారుతుంది. మహేష్ ఉప్పల కూడా ఇట్లు అర్జున సినిమాతో దర్శకుడుగా మారబోతున్నాడు. ఇలా ఇద్దరు రైటర్లు దర్శకుడుగా మారటం మంచి పరిణామం. ఈ ఇద్దరు మంచి సక్సెస్ సాధించాలని ఆశిద్దాం. ఏప్రిల్ 3న వస్తున్న రాకాస సినిమా అందర్నీ ఆకట్టుకుని మంచి విజయం సాధించాలని, మానస శర్మ మంచి దర్శకురాలు కావాలని కోరుకుందాం. మీకు టీజర్ ఎలా అనిపించింది? కామెంట్ చేయండి.